శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షక మహాశయులకు, ఆస్తిక మహాశయులకు, భక్త మహాశయులకు, ప్రజలందరికీ అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మనకు కలిగిస్తున్నారు. పవిత్రమైనటువంటి భారతదేశంలో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు, తీర్థాలు అనేకమైనటువంటి మనకు దర్శనమిస్తాయి. వీటన్నిటినీ అత్యంత తక్కువ ధరతో ఆర్వి ట్రావెల్స్ వారు మనకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. కన్నతల్లి ప్రేమలాగా కమ్మని భోజనాలతో, చక్కని వసతులతో, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రేక్షకులను, అలాగే తీర్థయాత్ర చేసేటువంటి వారిని దగ్గర ఉండి తీసుకొచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక సదుపాయం మనకు ఈ ఆర్వి ట్రావెల్స్ వారు కలిగిస్తున్నారు. అంతేకాక వీరి దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు. మన ఇంట వెంట జంట ఉండి సదా మనందరి యోగక్షేమాలు కనుక్కుంటూ మరల మన ప్రదేశానికి చేరుస్తారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ, వీరు చేసేటువంటి ఏ ఏ ప్రదేశాలలో మనకు దర్శనమిస్తున్నారో ఆయా క్షేత్రముల యొక్క వివరాలు మీకు తెలియజేస్తాను. కొన్ని టూర్లుగా ఉంటాయి. అంటే ఒకసారి బయలుదేరిన చోట ఏవేవి మనం సందర్శిస్తాం, ఏ ఏ పుణ్యక్షేత్రాలు మనం చూస్తాం, మరలి ఎక్కడికి చేరతాం, ఆ వివరాలు మీకు చెబుతాను. ప్రస్తుతం నైమిషారణ్యం కాశీ ప్రత్యేక యాత్రా ప్యాకేజ్ 11 రోజులు, ఇది 12 రోజుల వరకు మళ్ళీ మనం వస్తామన్నమాట. అద్భుతమైనటువంటి మొదటగా నైమిషారణ్యాన్ని మనం చేరుకుంటాం. ఈ నైమిషారణ్యము ఏమిటి? పూర్వంలో మహర్షులు కలియుగము చేరనటువంటి ప్రదేశం ఏది అని బ్రహ్మదేవుని ప్రార్థించినప్పుడు దివ్యమైనటువంటి ఒక విష్ణు ఈ చక్రం గిరగిర తిరిగి ఎక్కడైతే భూమిలోకి వెళుతుందో ఆ ప్రదేశమే మీకు తపస్సు చేసుకోవడానికి, నివాసానికి యోగ్యమైనటువంటి ప్రదేశమని తెలియచేస్తే, ఆ దివ్యమైనటువంటి చక్రం గిరగిర తిరుగుతూ భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో నైమిషారణ్యం అనేటువంటి ప్రదేశంలో ఛప్ అనలా భూమిలోకి వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటి ప్రదేశమును ఆ చక్రము యొక్క అంచుని నిమి అని పిలుస్తారు. ఆ నిమి ప్రవేశించిన ప్రదేశం కనుకనే దీనికి నైమిషారణ్యం అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక పేరు. అక్కడని చక్రతీర్థం, లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య దేవాలయాలు మనం సందర్శించవచ్చు. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఈ నైమిషారణ్యం ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ కలిగినటువంటి ప్రదేశం ఇది. ప్రపంచంలోనే అంత ప్రాచీనమైనటువంటిది. దీనికి కులపతి అంటే వైస్ ఛాన్సలర్ శౌనకుడు అని పేరు కలిగిన ఆయన. ఇక్కడ 88,000 మంది విద్యార్థులు చదువుతూ ఉండేవాళ్ళు. అలాంటి పుణ్య ప్రదేశంలో వ్యాస భగవానుడు 18 పురాణములను, సుఖయోగీంద్రుడు ఇంతమంది ఈ జ్ఞానబోధ చేసిన పుణ్యప్రదేశం నైమిషారణ్యం. దానిని సందర్శించవచ్చు. ఆ తర్వాత అద్భుతమైనటువంటిది కాశీ. కాశీ పేరు వినగానే సమస్త పాపములు పోతాయి. కాశ్యాంతం మరణాన్ముక్తి. ఏ మనిషి అయినా మరణించాలి అంటే కొడుకు దగ్గర మరణించాలి, అలాగే కాశీలోనైనా మరణించాలి. ఇవేళ్ల కనిపించిన పిల్లలు కనిపించని రోజులలో కొడుకులు ఎక్కడ ఉన్నారు? అందుచేతనే వేలాది మంది కాశీ వెళతారు. కాశీలో విశ్వేశ్వరుని యొక్క దివ్య సన్నిధి, అందులో జ్యోతిర్లింగం, అందులో విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవారితో కాలభైరవుడు, 64 ఘాట్లలో మనం దర్శన భాగ్యాన్ని పొంది దివ్యక్షేత్రమై ప్రకాశించే అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగం కాశీ. అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రం. ఆ కాశీలోనే వ్యాసకాశి. వ్యాస భగవానుడు అక్కడనే సంచరించి కొన్ని రోజులు అతనికి ఆహారం దొరక్కపోతే భగవంతుడు పరీక్షిస్తే ఆగ్రహించి, ఈ కాశీలో ఉన్నటువంటి ప్రజలకు అహంకారమా, కనీసం భిక్ష కూడా పెట్టరా అని ఆగ్రహించి ఆ కాశీని శపింపబోతే అప్పుడు అన్నపూర్ణాదేవి నిత్యానందకరీ వరభయకరీ సౌందర్య రత్నాకరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
అమ్మవారు వచ్చి భిక్షపెట్టి శాంతింపచేసిన ఈ పుణ్య ప్రదేశం కాశీ. అంతేకాక అక్కడనే సారనాథ్. ఆ తర్వాత మనం ప్రయాణం చేస్తూ దివ్య పునీత మహోన్నతమైనటువంటి త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్. భారతదేశము ఎంత గొప్పది అని గర్వంగా చెప్పుకోవాలి అంటే సి నారాయణ రెడ్డి గారు ఒక చోట అంటారు, త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. గంగా, యమున, సరస్వతీ నదుల యొక్క సంగమం. అక్కడనే మాధవేశ్వరం శక్తిపీఠం మనకు కనపడుతుంది. ఆ తరువాత బడా హనుమాన్ ఆలయాన్ని మనం సందర్శించి అఖండమైనటువంటి పుణ్య సంపదను మనం తెచ్చుకోవచ్చు. కొంచెం దూరం వెళితే సీతామణి, సీతా ఆలయం. ఆ తల్లి దివ్యమైనటువంటిది. చివరిలో భూమిలో కలిసినటువంటిది. తన బిడ్డలైనటువంటి లవకుశులను రామునికి ఒప్పగించి ఇక తన జీవితము అక్కరలేదని దివ్యమైనటువంటి తన అవతారము లక్ష్మీదేవిగా భావింపబడిన తరువాత ఆమె వెళ్ళినటువంటి పుణ్యప్రదేశం మనం చూడవచ్చు. వింధ్యాచలం. వింధ్యవాసిని దేవి యొక్క దివ్యమైనటువంటి ఆలయాన్ని మనం సందర్శించి ధన్యులం అవ్వవచ్చు. అలాగే పరమ పావనమైనటువంటి ఏ రామచంద్ర ప్రభు దివ్యమైనటువంటి నామాన్ని పలికితే సమస్త దోషములు పోతావో అట్టి నామము యొక్క దివ్యమైనటువంటి మహానుభావుడు బాలరాముడై అయోధ్యలో వెలుగొందిన అయోధ్య పుణ్యమైనటువంటి విశేషంతో మనకు దర్శనమిస్తుంది. అటు తరువాత గయ. విష్ణుపాదముల యందు పితృదేవతలకు అలా పిండ ప్రదానాలు చేసి తన పితృదేవతలకు మోక్షాన్ని కలిగించే దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి విశేషమే గయ. ఆ గయలో కూడా అక్కడనే మంగళగౌరి అమ్మవారు మనకు దర్శనమిస్తుంది, శక్తిపీఠం. అలాగే బుద్ధ ఆలయం, బోధి. మహానుభావుడైనటువంటి బుద్ధునికి జ్ఞానోపదేశం చేసినటువంటి బుద్ధగయ మనం దర్శించవచ్చు. ఇన్ని క్షేత్రములను సందర్శించే అవకాశం మనకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మనకు కలిగిస్తున్నారు. ఈ ప్రదేశాలన్నీ చూచి జన్మధన్యత పొంది ఓహో ఇంత గొప్పదా మన భారతదేశం, ఇంత పవిత్రమైనదా మన భారతదేశం, ఇంత మహిమోపేతమైనటువంటి పుణ్యక్షేత్రాలతో విరాజిల్లేటువంటిదని ఆనందించి సమస్త పాపముల నుండి విముక్తి అయి పుత్ర పౌత్ర అభివృద్ధితో ధనధాన్య సమృద్ధితో మీరు వర్ధిల్లెదరుగాక. స్వస్తి.